నమస్కారం అండి. ఇప్పుడు మనం సురేష్ కుమార్ గారు వ్రాసిన తొలి రేయి అనే కథను వినేద్దామండి. ప్రశాంతంగా ఉన్న గదిలో అశాంతి నిండిన హృదయంతో ఉన్నాడు శ్రీనివాస్. అతని అశాంతికి అసలు కారణం మరొకటైనా అతను డాక్టర్ కావడం కూడా ఆ క్షణంలో ఓ కారణమే. అలాగని అతనికి ఆ వృత్తి మీద ఇష్టం లేదని కాదు, అందుకు వేరే కారణం ఉంది. కారణాల తోరణాల కన్నా ముఖ్యమైంది సత్యం. నిద్రలో వచ్చే కలల్లా కాక మనసు కనే కలలు సాధారణంగా మధురంగా ఉంటాయి. అందుకే స్వప్నం తలకిందులైందనే సత్యం చేదుగా బాధగా ఉంటుంది. మానసిక పరిపూర్ణత సాధించుకొని ప్రతి మనిషి అనుభవించేది అదే. శ్రీనివాస్ హృదయంలో అతని భార్య కాక అరుణ కదులుతుంది. అరుణ అతని యవ్వనంలోని తొలి చెలి, అతని ఎడద జాబిలి, అతను మతిమాలి వలచిన కోమలి. ఎంబీలో చేరిన మొదటి సంవత్సరంలో అతనికి అరుణతో పరిచయం కలిగింది. అతని బ్రతుకులో వలపుల అరుణోదయమైంది. కానీ ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకునేలోగానే తొలి సంధ్య అనుకున్నది మలి సంధ్యలాగా మారి కాసేపటికి చీకటి మిగిల్చింది. ఫస్ట్ ఇయర్ చివరలో అనుకోకుండా తన తండ్రి టెలిగ్రామ్ చూసుకొని ఇంటికి వెళ్ళిన శ్రీనివాస్ వెకేషన్స్ అయిపోయి మళ్ళీ వచ్చేసరికి ఏం జరిగిందో ఎలా జరిగిందో అరుణ జాడ తెలియరాలేదు. ఆ తర్వాత చాలా కాలం పిచ్చివాడుగా తిరిగాడు. కాలం గారడిలో విధి ఆరడిని మర్చిపోగలిగాడు. ఎంబీ పూర్తయింది. డాక్టర్గా ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. ఏడాది తిరిగేలోగానే మంచి సంబంధం వచ్చింది. పెళ్ళి అనేది తప్పదు గనక తప్పించుకోలేకపోయాడు. పెళ్లి తంతు మొదలైన క్షణం నుండి అతనికి నీలిమ స్పర్శలో ఒక వింత గోచరిస్తూనే ఉంది. అయితే చేయి చేయి పట్టుకొని జీవిత పదంలో జంటగా సాగే నవదంపతుల తొలి సోపానం సప్తపది వేళలో మాత్రం నీలిమ స్పర్శలో తోచిన వింతను హృదయ స్పందనకు లయబద్ధమైన నాడీ చప్పుళ్లే విస్పష్టం చేశాయి. నీలిమ గర్భవతి. అది తెలిసి నిర్ధారించుకోలేదు కనుక సంస్కారం అడ్డు వచ్చి ఏమీ చేయకూడదని ఊరుకున్నాడు. కానీ ఆ శోభనపు రాత్రి అతని హృదయంలో వైముఖ్యాన్ని రేకెత్తిస్తుంది. సిగరెట్ పీలుస్తూ అలాగే ఆలోచిస్తున్న శ్రీనివాస్ తలుపు చప్పుడు కావడంతో తలెత్తి చూశాడు. ముత్తైదువులు ముందుగా నీలిమను గదిలోకి పంపి తలుపు మూశారు. అక్కడే ఆగిపోయింది నీలిమ. ఒకసారి పరీక్షగా ఆ అలంకరణంతా కాదని ఆమె నిలుచున్న తీరును, హృదయ ప్రతిబింబాలు చూపే కళ్ళు, ముగ్ధత్వం నిండిన ముఖాన్ని చూశాడు. సిగ్గు కంటే సంకోచమే కనిపిస్తుంది అతనికి. బిడియం కంటే భయమే గోచరిస్తుంది ఆ కళ్ళలో. ఆమె చేసింది పొరపాటు అన్న ఆలోచన తొలగిపోకున్నా కనీసం నటించలేని ఆ హృదయ నైర్మల్యం అతన్ని ఒక్క క్షణం కదిలించింది. రా నీలిమ అన్నాడు మృదువుగా. సిగ్గుపడుతూనే అతని ఎదుటికొచ్చింది నీలిమ. శ్రీనివాస్ కూర్చోమన్న మీదట అతనికి కాస్త ఎడంగా కూర్చుంది. కాసేపు మౌనం రాజ్యమేలింది. అంతసేపు ఆలోచిస్తున్న శ్రీనివాస్ చటుక్కున అన్నాడు, చూడు నీలిమ, ఇది తొలిరేయి. అంటే ఇంతదాకా కొత్త వాళ్ళమైన మనం ఇకపైన జీవితాంతం పంచుకునే అనుభవాలకు తొలి సోపానం ఈ రోజన్నమాట. ఆగి నీలిమ వైపు చూశాడు. ప్రశాంతంగా శ్రద్ధగా వింటుంది. మళ్ళీ అన్నాడు శ్రీనివాస్, గతం భవిష్యత్తుకు పునాది అన్నారు కనుక మన జీవిత గతాలు మనం వాటికి విలువనిచ్చినా ఇయ్యకపోయినా తెలియచెప్పుకోవడం మంచిదని నా అభిప్రాయం. అవును అంది నీలిమ వినిపించి వినిపించనంత మెల్లగా. ఆమె అలా మాట్లాడడం కాస్త ఆశ్చర్యం వేసింది. అయితే ఎలాగోలా ఆ విషయం శ్రీనివాస్కి చెప్పేయాలని నిశ్చయించుకున్న నీలిమకు ఎందుకోసం అతను ఆ మాట్లాడినాడో తెలియకపోయినా అతని సంభాషణ ప్రోత్సాహాన్ని కలిగించింది. కానీ నిజం నిదానంగా అర్థం చేసుకోగలిగితే నేను అదృష్టవంతురాలనవుతాను. ఆ మాటకు మరింత ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్. అయితే తాను గర్భవతిని అనే విషయం నీలిమ చెప్పేస్తుందా? అతను వేగంగా ఆలోచిస్తున్నాడు. తను చేసిన పొరపాటు భర్త ముందు దాచి అతన్ని నటనతో మోసం చేయడం కంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే నీలిమను తను ఆదరించగలడా? ఆలోచిస్తూనే చెప్పు వింటాను అన్నాడు. నీలిమ చెప్పడం ఆరంభించింది. ట్యూయర్ ఈజ్ హ్యూమన్ అని మీకు తెలుసు అనుకుంటాను.
నేను అందరిలాంటి ఒక మామూలు మనిషినే. మా కాలేజీ మేట్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అతన్ని విశ్వసించాను. తేనె తీసుకొని తేటి ఎగిరిపోయాక పువ్వు చేయగలిగిందేమీ ఉండదు. నా జీవితము అలాగే అయ్యింది. అమ్మా నాన్న గొడవ చేశారు. ఈ పెళ్లి నిశ్చయం చేశారు. నేను నిజం చెప్పమని ఎంత ఒత్తిడి చేసినా వినలేదు. నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్లి జరిగిపోయింది. అంత సూటిగా చెబుతున్న నీలిమ నిర్భయత్వాన్ని అభినందించకుండా ఉండలేకపోయింది శ్రీనివాస్ హృదయం. కానీ పొరపాటును ధైర్యంగా ఒప్పుకోవడం, శిక్షను నిర్భయంగా భరించడం నా అభిమతం. నేను మాత్రం ఇది దాచి మిమ్మల్ని మోసం చేయలేను. నిజం మీకు చెప్పాను. నా హృదయం నిర్మలమైంది. అది ఇకపైన కేవలం మీది. ఇక ఏం చేయాలని మీరు నిర్ణయించినా నేనెదురు చెప్పను. చీర కొంగు చివర వేళ్ల కొసలతో మెలివేస్తూ తలదించుకొని కూర్చుంది నీలిమ. శ్రీనివాస్ ఏమీ మాట్లాడలేదు. అంతదాకా ఊరికే కాలుతున్న సిగరెట్ పడేసి మరోటి వెలిగించుకున్నాడు. జరిగిన పొరపాటులో నీలిమ పొరపాటు ఎంతవరకు ఉన్నదనేది తాను నిర్ణయించలేడు. అయితే అతని ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. తను నీలిమలాగే మరొకరిని ప్రేమించాడు. పెళ్లి చేసుకోలేకపోయాడు. అయినా నీలిమలాగా సంఘం హర్షించలేని పొరపాటు తను చేయలేదు. ప్రేమ అన్నది ఎంత ఆకర్షణీయమైనదైనా శారీరక వాంఛలకు తన మనసుని లొంగనీయలేదు. భార్యాభర్తలనే బంధంలో తన దృష్టిలో వాళ్ళని కలపగలిగిన తీయని అనుభవాలలో తొలిరేయి కూడా ఒకటి. అది ఇద్దరికీ నవ్యానుభవం అయితేనే అవ్యాజానుబంధం ఏర్పడుతుందేమో. అయితే తన విషయంలో వేరుగా జరిగింది. ఇది తనకు మాత్రమే తొలిరేయి. తన జీవిత భాగస్వామికి, తాను పెళ్ళాడి అర్ధాంగి అనుకున్న వ్యక్తికి మాత్రం కాదు. కన్నె పిల్లలోని ఆ తొలి సిగ్గు, తొలిసారిగా రుచి చూసే ఆ అనుభవాలలోని వింతైన మత్తు, అవన్నీ చవిచూసే అదృష్టం నీలిమ నుండి తనకు కలగదు. అలాంటి ఆలోచన రాగానే శ్రీనివాస్ మనసంతా కల్లోలభరితమైంది. శృంగారం అనేది ప్రకృతిలోని అద్భుతమైన అనుభవం. తనని తాను వ్యాప్తి చేసుకొని సదా నిలిచిపోవడానికి ఈ ప్రకృతి ప్రతి ప్రాణిలోనూ ఏర్పరిచే అద్వితీయానుభూతి అది. సహజంగానే అందులోని పూర్తి ఆనందాన్ని అనుభవించాలని శ్రీనివాస్ అనుకున్నాడు. అలాంటి అవకాశం లేదని తెలిసి మనసుని సమాధానపరుచుకోవడం సామాన్యమైన విషయమేమీ కాదు. అలాగని నీలిమను తిరస్కరించడానికి శ్రీనివాస్ మనసు ఒప్పుకోవడం లేదు. అమాయకంగా ఒక మగవాణ్ణి నమ్మడమే నీలిమ చేసిన పొరపాటైతే దాన్ని క్షమించి ఆదరించగల మరొక మగవాడి సంకుచితత్వము కారణంగా ఆమె జీవితం బలి కావడం అనేంతటి ఘోర శిక్ష అనుభవించాలా? అలా కాకుండా చేయగల అవకాశం తనకుంది. కానీ మనస్ఫూర్తిగానే చేయలేకపోతున్నాడు. అలా చాలాసేపు ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా అన్నాడు. నీలిమ, నిజానికి నేను విలువనిస్తాను. అయినా కొన్ని నిజాలు భరించడం కష్టం. తప్పకుండా ఈ నిజం భరించగలిగే మంచితనం నేను పొందగలను. కానీ అందాక దయచేసి నన్ను క్షమించి దాంతోపాటు ఈ నిజం కూడా మన మధ్యనే ఉండనియ్యి అనేసి లేచి వెళ్ళిపోయాడు. చాలాసేపు ఒంటరిగా కూర్చొని ఈ ఆలోచనలతో పిచ్చెక్కిపోయింది. శ్రీనివాస్ బట్టలు మార్చుకొని పర్సు జేబులో పెట్టుకొని బయటికి నడిచాడు. నీలిమ అతన్ని వారించలేదు. ఆ రోజంతా హడావిడి మూలంగా అంతా అలసిపోయి నిద్రలో ఉన్నారు. శ్రీనివాస్ వెళ్ళడం ఎవరూ గమనించలేదు. అణుచుకోలేని మనసుని మరిచిపోవడానికే ప్రయత్నిస్తాడు. నిబ్బరం లేని ప్రతి మనిషి, బలహీన మనస్కులందరూ అందుకు ఎన్నుకునేది మత్తు ఒకటే. శ్రీనివాస్ కాళ్ళు బారు వైపే దారి తీశాయి. అరుణ తనని అర్థం చేసుకోలేదు. అవాంఛితంగా జరిగిన పొరపాటు అనూహ్యమైన బలి కోరింది. ప్రతివాడు తన జీవిత భాగస్వామి పవిత్రంగా ఉండాలనే కోరుకుంటాడు. కానీ ఆ పవిత్రత కానీ శీలం కానీ మనసుకు సంబంధించిందని, శారీరకమైనది ఎంతమాత్రమూ కాదని చాలామంది గ్రహించలేరు. నేను అలాంటి వాణ్ణే అనుకొని అరుణ ఆత్మహత్య చేసుకుంది. చివరి చూపులకు కూడా నోచుకోలేని అభాగ్యుడైపోయాడు తను. అరుణ శవం కూడా దొరకలేదు. మెరుపులా మెరిసి తనపై పిడుగు వేసింది అరుణ. అరుణ అలా చేయకపోతే తను
నీలిమను గురించి ఇలా ఎంత మాత్రమూ ఆలోచించేవాడు కాదు. అలా ఆలోచిస్తూనే బార్ దాకా వెళ్ళాడు. అలవాటు లేనివాడు కనుక కొద్దిగా తాగేసరికే నిషా ఎక్కింది. బాటిల్ పూర్తి చేసి బిల్లు జేబులో నుంచి తీసి పడేశాడు. బిల్లు ఎంత అయిందో, తను ఎంత ఇచ్చాడో తెలుసుకునే స్థితిలో అతను లేడు. మెల్లగా కాళ్ళు బయటికి దారి తీశాయి. 2-3 రిక్షా వాళ్ళు ఎక్కడికో తీసుకెళతామన్నారు. రిక్షా ఎక్కి కూర్చున్నాడు. దిగాక ఓ ఇంట్లోకి తీసుకెళ్ళి ఏదో చెప్పాడు రిక్షావాడు. శ్రీనివాస్ రిక్షావాడికి డబ్బులు కూడా ఇవ్వలేదు. కళ్ళు విచ్చుకొని చూశాడు. ఏవో కిలకిలలు, కలకలం వినిపిస్తుందే తప్ప ఏదీ స్పష్టంగా కనిపించడం లేదు. ఇంతలో ఓ అమ్మాయి వచ్చి శ్రీనివాస్ ముఖం 2 చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. ఏయ్ అంటూ ఆమె చేతులు తోసేశాడు. ఆ అమ్మాయి మరో ఆవిడతో మెల్లిగా ఏదో చెప్పి అతన్ని నడిపించుకొని ఓ గదిలోకి తీసుకెళ్ళింది. శ్రీనివాస్ని మంచం మీద కూర్చోబెట్టింది. ఒక గ్లాసుడు చల్లటి నీళ్లు తాగించింది బలవంతంగా. శ్రీనివాస్కి కొంచెం నిషా దిగింది. కానీ ఒళ్ళు స్వాధీనంలో లేదు. ఏయ్ ఎవరు నువ్వు? ఈ రోజుకైనా మీ దాన్ని అంటే నా భార్యవా? ఈ రోజుకి మాత్రం. మరి రేపు? నిన్నటిదాకాలాగే రేపు కూడా మీరెక్కడో నేనెవరో మీకు. అది పోనీ మీరెప్పుడైనా ఇంత క్రితం ఇలాంటి చోటుకొచ్చారా? ఎలాంటి అంటే ఎలాంటి చోటు? ఒక రేయి సుఖంగా గడపగలిగిన చోటు. నాకివాళే మొదటిసారి, ఇవాళే తొలిరేయి. ఆ చోట అలాంటి జంట అదొక్కటేనేమో. ఏదో పొందగల చోట కనీసం అదేమిటో తెలుసుకోలేని స్థితిలో ఉన్న మగవాడు అది తెలిసి స్వార్థం కొద్దీ కాక ఏదో మంచితనం కొద్దీ అతని మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోతున్న ఆడది. బహుశా అలాంటి చోట వాళ్ళిద్దరేనేమో. నిద్ర నుండి లేచేసరికి 10:30 అయింది. శ్రీనివాస్ పక్కనే కూర్చొనుంది నీలిమ. రాత్రంతా ఏడ్చినట్టుగా ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి నీలిమ కళ్ళు. ఆ పెదాల మీద తెచ్చిపెట్టుకున్న నవ్వు, నిర్మలత్వం. ఆ ముఖంలో అయినా తాను రాత్రి మత్తులో ఏం చేసింది స్పష్టంగా గుర్తు లేకున్నా నీలిమను నొప్పించాడని గ్రహించాడు శ్రీనివాస్. నీలిమ, నేను దుర్మార్గుణ్ణి అనుకుంటున్నావు కదూ? నోటిదాకా వచ్చిన మాట అనడానికి ఏదో మొహమాటం అడ్డొచ్చింది శ్రీనివాస్కి. లేచి తల వంచుకొని వెళ్ళిపోయాడు. అది మరోలా భావించిన నీలిమ నిశ్శబ్దంగా నీళ్లు దిగమింగుకుంది. ఇంట్లో ఎవరికి ఏమీ అనుమానం రాకుండా రాత్రంతా మేలుకొని ఉన్న నీలిమ తెల్లవారుతూ ఉండగా వచ్చిన శ్రీనివాస్ని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టింది. స్నానాదులు కానిచ్చి టిఫిన్ పూర్తి చేసిన శ్రీనివాస్కి పోస్టులో వచ్చిన ఓ కవర్ తెచ్చి ఇచ్చింది నీలిమ. విప్పి తెరిచాడు. వాసు సంబోధన చూడగానే ఆశ్చర్యపోయాడు. హృదయ వీణలో ఏదో మోగబోయిన తీగను ఎవరో మీటినట్టు, ఎక్కడివో మాసిపోయిన తలుపులు మెరిసినట్టు, ఎక్కడివో గత జన్మలోని వాటిలాంటి జ్ఞాపకాలు స్మృతిపథంలో మెదిలాయి. తనను అలా సంబోధించేది అరుణ ఒక్కతే. చివరి పేజీ తీసి సంతకం చూశాడు. అరుణ అని చూడగానే గుండె వేగంగా కొట్టుకోసాగింది. గబగబా చదవసాగాడు. ఏ జన్మలో చేసిన పుణ్యమో, ఒక్కసారి మళ్ళీ నిన్ను చూడాలి అనుకున్న నా కోరిక తీరింది. అంత మాత్రాన నేను అదృష్టవంతురాలనని నీ దాన్ని కాకపోయిన తర్వాత కూడా ఎలా అనుకోగలను? ఎవడో నీచుడి కామానికి బలైన నేను అభిమానం చంపుకోలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కనీసం ఆ అవకాశం కూడా లేకుండా సిగ్గు లజ్జా లేని ఒళ్ళమ్ముకునే వాళ్లలో కలిసిపోయాను. విధికి నా మీద ఎందుకంత పగో ఏమని చెప్పను? జీవోత్సవంలా బ్రతుకుతున్న నాలో నిన్న ఆ వ్యభిచార కొంపలో నిన్ను చూశాను. నా మూలంగా నువ్వు తాగుబోతివి, వ్యభిచారివి అయినావేమో అనుకున్నాను. కానీ కాదని తెలుసుకోగలిగాను. వాసు, ఒక ఆడదాని కోసం నాశనం చేసుకోవలసినంత అల్పమైంది కాదు జీవితం. నువ్వు డాక్టర్వి. నీ ద్వారా సంఘానికి ఎంతో కొంత మేలు జరుగుతుందంటే దాన్నంతం చేసే హక్కు నీకు లేదు. నీ భార్య గురించి నువ్వు చెప్పింది విన్నాక నీకు ఒక్క మాట చెప్పాలనిపించింది. అరుణ దురదృష్టవంతురాలైతే నీలిమ అమాయకురాలు. ఆమె తను చేసిన తప్పు తెలుసుకొని తానుగా ఒప్పుకొని నిన్ను తన దేవుడిగా భావించింది. అలాంటి నిర్మల హృదయని నీ భార్యగా దొరికితే జరిగిన చిన్న పొరపాటుకి
ఆమె జీవితం నాశనం చేయడం న్యాయం కాదు. నేనే ఆనాడు నీ దగ్గరకు వచ్చుంటే నువ్వు ఇలాగే ప్రవర్తించేవాడివా? ఎంత మాత్రమూ కాదు. నాకు ఆ అదృష్టం లేదు. అయినా కాకతాళీయంగా నిన్ననే నువ్వు నా దగ్గరికి రావడము మంచిదే అయింది. వాసు, నీ తొలిరేయి అనుభవం నీ భార్యతోనే పంచుకో. ఆమె పొరపాటు చేసింది. నేను నీచాతి నీచమైన స్థానంలో ఉన్నాను. మనసుని జోకొట్టి మత్తులో ఉన్న నీ ఆశలను, నీ దాన్ని కావాలనుకున్న నా ఆశకు బలి చేయదలుచుకోలేదు. అందుకే నీకు నన్ను అర్పించుకోలేకపోయాను. నా కోసం ఎంత మాత్రము ప్రయత్నించొద్దు. అరుణ చచ్చిపోయిందనుకో, నీలిమను ఆదరించు. ఒక చిన్న కోరిక తీరలేనంత మాత్రాన ఒక బ్రతుకు నాశనం చేయడం మంచిది కాదని మాత్రమే నేను చెప్పేది. నా మాట కాదనవు అనే ఆశతో. అరుణ ఉత్తరం పూర్తి చేసి భారంగా కళ్ళు మూసుకున్న శ్రీనివాస్, తలనొప్పిగా ఉందా అన్న నీలిమ మాటకు, నుదిటి మీద ఆమె స్పర్శకు మెల్లిగా కళ్ళు విప్పాడు. లేచి నీలిమను గట్టిగా కౌగిలించుకున్నాడు పసిపిల్లవాడిలా. అతని కళ్ళల్లో నుండి కారుతున్న వెచ్చటి కన్నీళ్లు భుజం మీద పడుతూ ఉండగా ఏమీ అర్థం కాకపోయినా తల్లి లాలించినట్టుగా అతని వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండిపోయింది నీలిమ. విన్నారు కదండి, కథ పేరు తొలిరేయి. రచించిన వారు కె సురేష్ కుమార్ గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.